హలో సహోదరులారా, బాగున్నారా? అయితే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటాను. అవి ఏంటంటే మతాల గురించి. అసలు మతం ఎలాగొచ్చింది? దేవుని పేరటి మతం వచ్చింది అంటే దేవుడు ఉన్నాడా లేడా అనే సతమతం కంటే దేవుడు ఉన్నాడు కాబట్టే ఒకే దేవుడి పేరటిని ఎన్నో మతాలు వచ్చాయి. ఇప్పుడు స్తోత్రం అంటాం దేవునికి. అలాగే ఈ స్తోత్రాలని ఎన్నెన్నో విగ్రహాల దగ్గర వాళ్ళు అంటారు. అంటే మాకు దేవుని దగ్గర ఉంది, అటు ఇటు సిదిరిపోయి కొన్ని విధాల. అయితే పక్కన పెడతామని నేను ఇది ఏంటంటే కొన్ని ఇందులో అలా మిక్సింగ్ అయ్యాయి. అయితే ఇక్కడ మతాల గురించి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటాను. మతం అంటే అసలు విషయం ఏంటంటే మార్గం. అయితే నిజమైన మార్గం. ఇక్కడ అసలు దేవుడు ఒకడైతే గొడవే లేదు. ఎన్నెన్నో దేవుళ్ళు, ఎన్నెన్నో ఇవు. పిల్లలు అందరూ ఉన్న తండ్రి ఒకడైతే ఏ గొడవ లేదు. ముగ్గురు తండ్రులు అనుకోండి ఇబ్బంది, ఇద్దరు భార్యలు కానీ తల్లిలు ఇద్దరు కానీ ఇబ్బంది అవుతుంది. కానీ ఎందుకంటే ఈ భూమి మీద ఆత్మశక్తులు ఉన్నాయి. అంటే ఒక ఆత్మ, అదేంటి ఆత్మకి రూపం లేదు. ఎందుకంటే ఆది ఖండంలో కూడా అగాధ జలములపైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది అంటారు. దానికి ఆ రూపం అనేది ఎలా ఉందంటే తెలియదు, ఎవరికి తెలియదు. మరి ఆ రూపం కేవలంగా ఖాళీ రూపం లేదు. ఓన్లీ ఆత్మకి రూపం అనేది లేదు, ఓన్లీ ఆత్మే. అలాగే హిందువులో కూడా ఓంకారం అంటారు. అంటే ఓంకారం అంటే ఓం అనే శబ్దమే, రూపం లేదు. అంటే పూర్తిగా ఆలోచిస్తే రూపానికి కొలవకూడదు అంటే అది లెక్క. కొన్ని అదేనే కాదు, ఏ గ్రంథం క్రిస్టియన్స్లో దేంట్లోనూ కూడా ఎక్కువ క్రిస్టియన్స్ కూడా రాములకి అర్థెక్కువడానికి అంటారు. మరీ మొక్కకూడదు, విగ్రహాలు పెడతాంటారని జనరల్గా పెడతారు వాళ్ళు. సరే యేసుప్రభు బొమ్మకు కూడాను ఒక విధంగా చెప్పాలంటే మొక్కకూడదు, ఫోటోలకు కానీ విగ్రహాలకు మొక్కకూడదు. అంటే విగ్రహం పదాజ్ఞలు చెప్పాడు, నీళ్ళ కింద కానీ దేని కింద దేని రూపం మీరు చేసుకోకూడదని. సరే పక్కన పెడదాం. అయితే రూపాన్ని మాత్రం కొలవకూడదు, పక్కన పెడదాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ మతాల గురించి ఇక్కడ పాస్టర్ గారు పువ్వుల గురించి చెప్పారని విషయం ఇప్పుడు వచ్చింది. పువ్వులు ఇక బజారు వాళ్ళు కాదు పెట్టుకోవడానికి, మనం పరిశుద్ధులము ఇక్కడ అని సంఘంలోన చెప్పిన మాట ఇది. బజారు వాళ్ళు కాదు, ఇది మాత్రం దేవునికి సమర్పించుకున్న పరిశుద్ధులు ఇది ఈ సంఘంలో అని చెప్పారు. అంతేగాని ఇంకొకరు పేరు అక్కడ ఎత్తట్లేదు. ఒక ముస్లిమ్స్, క్రిస్టియన్, లేదంటే హిందూ అని ఏ పేరు ఎత్తలేదు. బజారు వల్లగా కాదు, మనం దేవుణ్ణి నమ్మాం, మారు మనసు పొందాం, పరిశుద్ధులము అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే బైబిల్లో ముఖ్యమైనది చూసుకోవాలనుకుంటే చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. బైబిల్లోన ముఖ్యంగా ముందు మారు మనసు పొందాలి, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. యోహాను గారు కూడా 6 నెలలు ప్రభువు కన్నా 6 నెలల ముందు పుట్టి నేను మారు మనసు నిమిత్తమే బాప్తిసం ఇస్తాను అంటే పాతవి వదిలేయాలి. కేవలం శరీరాన్ని కూడా విడిచిపెట్టమన్నాడు కొన్నిసార్లు. చాలామంది కంటితో చూస్తే క్రిస్టియన్స్ చూడొచ్చు, చూడకూడదైతే మానవ జన్మ ఎందుకు, ఆ జన్మ ఎందుకు అంటారు. ఇవన్నీ అంచనా అంటారు. కానీ ఈ భూమి మీద సాతాను చీకటి స్థితిలో ఉన్నాయి కనుక మనం ఏదైనా చూసేసరికి మన దృష్టిని క్యాచ్ చేసి దురాత్మ సమూహం మనలోకి రావడానికి అవకాశం ఉంది. అందుకు దేవుడు చెప్పినట్లు విని నడిస్తే పరిశుద్ధంగా దురాత్మ సమూహం మన దగ్గరికి రాదు. మరి ఎందుకంటే బైబిల్ ప్రకారంగా దురాత్మ తోయబడింది, భూమి మీద ఉంది. ఎక్కడ మానవుడు తప్పు చేస్తే ఆడి దగ్గరికి వస్తుంది. యోబు దగ్గరికి వెళ్ళింది కదా, దేవుని పరమేశ్వరుని అడిగి యోబు దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఏం చెప్పాడు దురాత్మకి? నీ భక్తుడు, నువ్వు నీ ఇస్తున్నావు కాబట్టి నీకు ప్రార్థన చేస్తాడు, బాగానే ఉంటాడు కదా, ఎందుకు చేయడు అన్నది. ఆయన మీద నాకు అధికారం ఇవ్వు, ఆయన సంగతి చూస్తామనేది. కానీ ఆత్మ మీదకి వెళ్ళడానికి లేదు, నీకు శరీరం మీద వరకే ప్రాణం తీయడానికి లేదని చెప్పి ఆర్డర్ చెప్పి ఇచ్చాడు ఆయన. అది వచ్చేసి యోబుని పట్టుకొని శరీరం మొత్తం పుల్లని పెట్టేసింది. ఆయన ఇసుకపడానికి, ఇసుకలేదు ఆయన. దేవుడే తీసుకెళ్ళాలి. పిల్లలు చచ్చిపోయారు, భార్య చచ్చిపోయింది, ఆయన కుటుంబాలు పిల్లలు చనిపోయారు, ఎడ్లు అన్నీ మొత్తం ఈ ఆస్తులు, ఇల్లులు కూడా కూలిపోయి పోతే పోని దేవుడే తీసుకుపోయాడు తీసాడు. కానీ అక్కడ దూషణ కానీ బూతులు కానీ ఏ ఒక మాట కూడా ఆయన అనలేదు. మరి యోబు గారు అప్పుడు సాతాను వాడిపోయింది.
ఎందుకంటే ఆయన ఈ చిత్రహింస పుల్లు ఉళ్ళల్లా సాతాను పెట్టినా దేవుణ్ణి ఆయన దూషించలేదు. కానీ ఆత్మ మీద అధికారం సాతానికి లేదు. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్మితే మీ విశ్వాసానికి ప్రతిఫలం ఆత్మ రక్షణ పొందుట, శరీరం గురించి కాదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు ప్రభు. ఈ మట్టి శరీరానికి నువ్వు ఎన్ని పువ్వులు పెట్టు, ఎన్ని ఇవి చెయ్యు, అది ఏమి ఉండదు. సెంట్లు కొట్టినాను. ఆత్మ సిద్ధం అన్నాడు. బుద్ధులని కానీ బుద్ధుని కనీకులు కూడా అదే చెప్పాడు. మీ దింటులు సమురేసుకోండి, మీరు పెండ్లి కుమ్మరితో పరలోకం వెళ్తారని. అంటే ఈ బైబిల్ మార్గం ఏంటంటే పరలోకానికి విడిచిపెట్టే కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకొచ్చారు. అంత ఈజీ కాదు దేవుణ్ణి. పరలోకానికి మీరు రావాలంటే మీరు మారు మనసు పొందండి. అదే మీరు 2 విధాలుగా బుద్ధువుని కన్నికలు వెళ్ళేసి మీరు సమురు వేసుకుని మీరు ఉండండి అన్నాడు. సమురు లేకపోతే దీపం వెలగదు, సమురు ఉంటే దీపం వెలుగుతుంది. ఆ వెలుగులోనే మీరు ఎత్తిపడాలి. వెలుగు సంబంధాలు తలుపులు తీయబడతాయి, మీరు నాతో పాటు వస్తారు. వెలుగు మీరు సమృద్ధిగా మీ సమురువని ప్రార్థన అని చెప్పాడు. ఎన్నో గూఢార్థాలుగా దీన్ని విషయాలుగా చెప్పుకొచ్చాడు. డైరెక్ట్ చెప్తే ఇది అర్థం కాదు బైబిల్ మార్గం. అలాగే సాల్మే ఆ రాజుగారు కూడాను ఏం చేశారంటే, సాల్మన్ రాజు గారు కూడా అక్కడ వాక్యం చెప్తుండగాను, ఎందుకంటే పెంతెకోస్తు పండగ గురించి ఇదంతాను పెంతెకోస్తులో పటిష్టంగా ఉంటారు. ఇక్కడ ఎన్నడి కొత్త రోడ్డు ముందు ఒక పెంతెకోస్తు అనేది నేను చాలా రోజుల ముందు వెళ్ళాను. ఒకసారి వెళ్తే పాస్టర్లు ఏమి మామూలు అందరి కింద లైన్గా కూర్చుంటారు, పైన కూర్చోడానికి ఎవరికి లేదు. సహోదరులు అందరూ సరిసమానమే. ఎందుకంటే అపొస్తలుల కార్యంలో ఉంటుంది. పెంతెకోస్తు పండగ అంటే ప్రభు ఆరోహణమై 40 రోజులు ఆయన ఆత్మతో ఆరోహణమైనప్పుడు తర్వాత ఆయన ఆత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి మీకు ఇస్తానని ఆదరణకర్తని ప్రభు చెప్తే, ఈ పరిశుద్ధాత్మని మేడగదిలిపై 120 మంది ఇంచుమించు సుమారాలు పరిశుద్ధాత్మ అగ్ని నాలికలు వారికి విభాగించి వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు పరిశుద్ధాత్మ పూర్ణులయ్యారు. అక్కడ అపొస్తలులు పౌలు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, మనం వేషధారుల వలె ఉండకూడదు అనేసాడు. చెవులు కానీ అవి కానీ ఇవి కానీ అవి దేవునికి సమర్పించండి, సేవగురుని సమర్పించారు. అందరూ కూడా ఏమీ ఎంచుకోలేదు, అసలు ఏమి ఉంచుకోలేదు. అసలు వేషధారణ అనేది మరి లేదంతా మారు మనిషి పూర్తి కంప్లీట్గా వాళ్ళు. అదే అపొస్తలుల బోధ. వాళ్ళన్నీ చెవులేవేని ముక్కులేవేమి అన్నీ విడిచిపెట్టేసి దేవునికి సమర్పించి పరిశుద్ధాత్మ శక్తిలో ఉండిపోయారు వాళ్ళు. అందుకే ప్రభు అంటాడు, ఈ శరీరాన్ని వదిలేని అంటాడు ప్రభు. కొన్ని దగ్గర శరీరం గురించి చెప్పాడు. దానితో మీరు వెళ్తే మీరు చచ్చిపోతారు, దానికి మరణం ఉంది, మీరు కూడా చనిపోతారు. కానీ ఆత్మకు మరణం లేదని చెప్పాడు. అందుకోసం ఎక్కువ పెంతెకోస్తు చెవులో కానీ ముక్కులో కానీ ఆ సంస్థలను మాత్రం పెట్టుకోరు. అలంకరం అనేది వాళ్ళలో ఉండదు. ఎందుకంటే అందరూ సరిసమానంగా కిందే కూర్చుంటారు. కొన్ని దగ్గరలో అందరూ చెవులే కానీ ముక్కులే కానీ దేవునికి సమర్పించేస్తారు. అప్పుడు కూడా అపొస్తలుల పౌలు దగ్గర కూడా ఆయన చేసిన సేవకి ఆయన అద్దెకు కూడా ఉన్నాడు. ఆయన సేవకి డబ్బులు ఏమీ లేకపోతే అందరూ చెవులు అన్నీ మొత్తం బంగారం అంతా విడిచిపెట్టి అని ఇచ్చేసారు. అది ఏది పెట్టుకోకూడదు మనం ఇంకెందుకు అని దేవునికి సమర్పించుకున్న వాళ్ళు అంటారు. దీన్ని సమర్పణ అంటే దేవునికి మనం మొత్తం దేహంతో పాటు ఆత్మతో పాటు ఇచ్చుకున్నట్లు మనం బ్రతికినాలు దేవునికి సేవ చేయడమే. అబ్రహాము కొడుకుని త్యాగం చేయలేదు, ఇచ్చాడు కదా. ఇలాగ ఏంటంటే త్యాగం, ఇది సమర్పణ జీవితాలు అంటారు దీన్ని. ఇలాగ ఎవరో నూటుకు కోటుకుంటారు. అలాగే సంఘాల్లో కూడా ఎన్నో రకాలైన సంఘాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన మతాలు ఉన్నాయి. ఇశ్రాయేలీలు, యూదులు, అలాగే క్రిస్టియను, ఇలాగే ఎన్నెన్నో ఉన్నాయి. ముస్లిమ్స్ కూడా క్రిస్టియన్స్ కూడా ఒకటే రిలేషన్, ఒకే దేవుని దగ్గర నుంచి వచ్చిన మళ్ళీ అబ్రహాము తరహా వంశమే. కానీ అదొక మతం, ఇదొక మతం, ఇదొక మతం, ఎన్నెన్నో విడివిడిగా అయిపోయినాయి. అది అలంకరం అనేది బైబిల్ ప్రకారంగా లేదు, అన్నీ విడిచిపెట్టండి. ఎందుకన్నాడంటే ప్రభు, గోధుమ గింజ నీటిలో భూమిలో పాతికితే అది కుళ్ళిపోతే కానీ మీద చిగురు రాదు అన్నాడు. చచ్చిపోవాలి ఇత్తనం, అప్పుడు చిగురు వస్తుందండి. అలాగే మనం కూడా శరీరాన్ని సారమైన మనస్సు మరణము, ఆత్మనుసార మనస్సు జీవం సమాధానమై ఉంది అని రోమా 8:9 చెప్పాడు. శరీరమైన మనస్సు వద్దనిసాడు, ఆత్మనుసారమైన మనస్సు జీవం అని చెప్పాడు. కాబట్టి శరీరానుసారమైన వాళ్ళు శరీరాన్ని సంతోషపెట్టుతారు, కానీ ఆత్మ సంబంధమైన వాళ్ళు దేన్ని సంతోషపెట్టరు? దేవుని కోసమే. పువ్వులు, లేకపోతే బంగారం, లేకపోతే వెండి, ఇవేవి అలంకరణ వాళ్ళు చేసుకురాళ్ళు. శరీరసారంగా వాళ్ళు నడవరు. ఆత్మసారంగా నడిచిన వాళ్ళు శరీర క్రియలను సంపవచ్చును, వాళ్ళు జీవించుదురు అని చెప్పేశాడు. ఈ శరీర క్రియలు చంపిన అట్లా జీవిస్తాడట. యేసుప్రభువు కూడా శరీరాన్ని చంపిన తర్వాతే ఇట్లా విడిచిపెట్టిన తర్వాత సమాధించి లేచాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ పువ్వులు అనేవి ఇవన్నీ ఈ సంఘంలో లోన దేవుడు వాళ్ళు వాక్యం పెంతెకోస్తు వాళ్ళు ఉండకూడదు కాబట్టి
మనం బజారు వాళ్ళము మాత్రం కాదు, అలాగైతే ఉండకూడదు. మనం పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళం, పరిశుద్ధాత్మ పొంది మనము పరలోక సంబంధమైన పరిశుద్ధులము అని వాళ్ళ సంఘానికి హెచ్చరిక చేశాడు. ఎవరి సంఘానికి వాళ్ళు చెప్పుకోవట్లేదేంటి? హిందువులు వాళ్ళ సంఘం వాళ్ళు చెప్పుకుంటాను, ముస్లిమ్స్ వాళ్ళు అందరూ చెప్పుకుంటారు. వాళ్ళ లెవెల్ విమర్శించలేదు కదా. మరి వీళ్ళు ఎందుకు విమర్శిస్తారు? ఎందుకు పనికిరారు? ఎంత విమర్శించి కోర్టులు ఎక్కని దేనికి ఎక్కని వాళ్ళు ఎందుకు పని? ఇంకా అన్యుల్లోనే హిందువులోనే బూతులు గీతులు ఆడేసా రాధా మనోహర్ రాజు అలా చాలామంది కరుణాకర్ సుగును వీళ్ళందరూ పచ్చ బూతులు ఆడుతారు. వీళ్ళు కోర్టుకి ఎక్కితే వీళ్ళే జైల్లోకి పోతారు. ఎందుకంటే పాస్టర్లు ఎవరు కూడా బూతులు ఆడరు. వీళ్ళు ఉన్నమాట చెప్పారు. అసలు ఇన్సైడ్ వాళ్ళ సంఘంలో వాళ్ళ తాలూకు చెప్పుకుంటే వీళ్ళకి ఎందుకు అనవసరం ఇది చెప్తాను. కాబట్టి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ.